గణేష ఆరాధన రీతులలో సంకటహర చతుర్థి ఎంతో ప్రత్యేకమైనది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారు? గణేష ఆరాధన సృష్టికి మూలమైన శక్తిని ఆరాధించటంతో సమానం. ఓంకారము శబ్ద బ్రహ్మముగా భావింపబడుతుంది. ఆ ఓంకార శబ్దాన్ని టోనోస్కోప్ ముందు పెట్టినప్పుడు ఓంకారం ఆకారం 3 ఆకారం పక్కన ఒక తొండం కనపడింది. అంటే ఏ ఓంకారం అయితే సకల చరాచర సృష్టికి మూలమని మనం తెలుసుకున్నామో ఆ ఓంకారానికి రూపమే గణేశ తత్వం. అందుకే గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన్ శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఆ గణేశతత్వము నా ఇంటికి వచ్చుగాక అని మనం వేద మంత్రాన్ని ఉచ్చరిస్తూ గణేశుణ్ణి ఆహ్వానం చేస్తాం. మరి ఆ వేద విజ్ఞానం మాకు అందుబాటులో లేదు, ఈ రకంగా మంత్రోచ్చారణ మేము చేయలేము అనేవారు గణేశ ఆరాధనకు అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి ఫలితాలను అందజేసేటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. గ్రహ దోషాలన్నీ కొట్టుకుపోతాయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కారణం ప్రపంచానికి మూలమైనటువంటి శక్తిని వ్రత విధానం ద్వారా ఇంట్లోకి ఒంట్లోకి ఆవాహన చేసే పద్ధతే సంకటహర చతుర్థి. సూర్యోదయానికి ముందరే నిదురలేచి అభ్యంగన స్నానం చేసి గణేశ ఆరాధనను ప్రారంభించాలి. గణేశమూర్తి ముందు ఎర్రటిది కానీ తెల్లటిది కానీ ఒక 1/2 మీటర్ రవిక గుడ్డ ఉంచి మనసులోని కోరికను స్మరించుకుంటూ 3 గుప్పెళ్ళ బియ్యాన్ని దాంట్లో ఉంచాలి. దాంట్లో ఖర్జూరాలు వక్కలు ఉంచి దాన్ని మూట కట్టే ముందు మరొక్కసారి కోరికలను చెప్పుకొని ఇంకొక గుప్పెడు బియ్యం దాంట్లో వేయాలి. అనంతరం 3 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. వీలైతే సంకటహర చతుర్థి నాడు గణేశ హోమం చెయ్యవాలి, గణేశ స్తోత్రం చెయ్యాలి. ఇలా ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. కోరిక తీరటమే కాదు, ఆ కోరికను అనుభవించటానికి ఆయుర్దాయము ఆరోగ్యం కూడా ఉండాలి. యోగము క్షేమము. యోగము అంటే అనుకోకుండా దైవదత్తమైనటువంటి అనుగ్రహం సిద్ధించటం, సిద్ధించిన అనుగ్రహాన్ని కాపాడుకోవడమే క్షేమం. ఈ యోగాన్ని క్షేమాన్ని రెండింటినీ అనుగ్రహించేవాడు గణేశుడు. చవితి ఆ స్వామికి ఇష్టమైన తిథి. వరద చతుర్థి, సంకటహర చతుర్థి. నెలలో శుక్లపక్షంలో వరద చతుర్థి అంటే కోరిన కోరికలను తీర్చుకోవటం కోసం ఆ స్వామిని అర్చించే విధి విధానం. సంకటహర చతుర్థి అంటే ఆ కోరికలు నెరవేరేటువంటి క్రమంలో ఎదురయ్యే సమస్యలకు కష్టాలకు ఏ విధమైన పరిష్కారాన్ని చేసుకోవాలో బుద్ధికి స్ఫురించి ఆ కష్టాలు దూరమయ్యి ఆనందం నీకు శాశ్వతంగా దక్కేందుకు సంకటహర చతుర్థి వ్రతం అద్భుతమైన వ్రతం. వ్రతంలో ప్రధానమైన భూమికను పోషించేది కథ. తప్పనిసరిగా వ్రత కథను వినాలి. ఇంద్రుడు విమానంలో వెళుతూ ఉంటే భూమండలం మీర్చి ఒక పాపాత్ముడు ఆయన విమానం కేసి చూడగానే అది భూమండలం మీదకి వచ్చి ఆగిపోయిందిట. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇంద్రుడు ఉన్నాడు అని తెలిసి ఆనందంగా ఆయన దగ్గరికి వస్తే, కావాలని నేను రాలేదు, నా విమానం ఆగిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు ఆ రాజుని. రాజు అన్నాడు, నిన్న సంకటహర చతుర్థి, ఎవరైనా సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తరువాత మూట కట్టిన బియ్యాన్ని ఆహారంగా వండుకొని తిన్నారో వారు కనుక మీ దగ్గరకు వస్తే మీ విమానం ముందుకు కదులుతుంది అని చెప్పాడు. భటులను పంపించాడు ఇంద్రుణ్ణి విమానంతో ముందుకు కొనసాగించడానికి ఆ రాజు.
భటులంతా తిరిగి వచ్చి ఎవరూ నిన్న సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసిన పాపాన పోలేదు అని అంటూ ఉంటే అటువైపు నుంచి ఒక ముదుసలి యొక్క శవం వెళుతోంది. ఆమె అంత క్రితం రోజు సంకటహర చతుర్థి వ్రతం చేసి మరునాడు ప్రాణం వదిలింది. ఆమె దేహం నుంచి వచ్చిన గాలి ఇంద్రుడికి తాకి విమానం ముందరికి కదిలింది అని చెబుతారు వ్రత కథలో. అంటే సంకటహర చతుర్థి వ్రతం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఎదురయ్యే అన్ని కష్టాలకు అద్భుతమైన పరిష్కారం ఈ సంకటహర చతుర్థి వ్రతము అని తెలియజేయటమే పురాణంలోని ఈ కథ యొక్క అంతరార్థం. ఉత్ప్రేక్ష ఉండవచ్చు, కానీ సత్యము తప్పకుండా ఆ ఉత్ప్రేక్ష ద్వారా వివరించే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఈ విషయాలు తెలుసుకొని సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తూ కష్టాలకు స్వస్తి పలికి కోరికలను ఆనందిస్తూ మళ్ళీ ఆ స్వామిని అర్చించే ప్రయత్నం చేయాలి. అదే ధర్మబద్ధమైన జీవితంలో నిన్ను ముందుకు నడిపేటువంటి కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది కనుక.